సహజంగా మీకు ఎప్పుడైనా ఏ డౌట్ వచ్చిందా? టీవీఎస్ ఎక్సెల్ 75 సీసీలో ఎందుకు ఆయిల్ కలుపుతారు పెట్రోల్‌తో పాటి? ఈరోజు నేను ఆయిల్ వేస్తుండగా ఆ డౌట్ నాకొచ్చింది. అందుకే ఈ వీడియో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఇదే. వై ఆయిల్ మిక్స్ ఇన్ టీవీఎస్ ఎక్సెల్. పెట్రోల్‌తో పాటు ఎందుకు ఆయిల్ మిక్స్ చేస్తారు? ఇది చాలా షాకింగ్‌గా ఉంటుంది మీకు తెలుసుకోవడానికి ఈరోజు. ఈ ముందుగా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే చాలా వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మెయిన్ ఇది తీసుకోవాలంటే మీకు 2 విషయాలు తెలియుండాలి. ఇంజన్స్ 2 స్ట్రోక్ ఉంటది, 4 స్ట్రోక్ ఉంటది. కాకపోతే టీవీఎస్ ఎక్సెల్ ఇంజన్ అనేది 2 స్ట్రోక్ మాత్రమే అనమాట. తర్వాత ఇంక రిమైనింగ్ 100 సీసీ, 125 సీసీ, 150 సీసీ ఇంగ అప్ టు ఎన్ని సీసీ ఉందో అంతవరకు అవి 4 స్ట్రోక్ ఉంటాయన్నమాట. వాటికి ఆయిల్ సంప్ అనేది సపరేట్ ఉంటదనమాట. కాకపోతే 75 సీసీలో ఆయిల్ సంప్ అనేది సపరేట్ ఉండదు కాబట్టి ఇందులో ఆయిల్ పంప్ అండ్ సంప్ దాంట్లో సపరేట్ ఉంటది. ఇందులో ఆయిల్ పంప్ సంప్ ఉండదు కాబట్టి మనం పెట్రోల్‌తో పాటు మిక్స్ చేసి ఆయిల్ కూడా మిక్స్ చేస్తామన్నమాట. తెలుసా మీకి ఆయిల్ ఎందుకు మిక్స్ చేస్తారు? ఆయిల్ అనేది ఏం చేస్తుందంటే లూబ్రికెంట్స్ ఏవైతే లోపల ఉన్నాయో అప్పుడు ఏదైతే పెట్రోల్ అనేది పంప్ చేస్తాం కదా ఇంజన్‌కి, అక్కడ ఏదైతే లూబ్రికెంట్స్ అనేది ఫంక్షన్ జరుగుతాయి కదా, ఆ పార్ట్స్‌కి అనేది ఆయిల్ పంప్ నుంచి సపరేట్‌గా ఆయిల్ వెళ్తది. ఆ పార్ట్స్‌కి అనేది ఎలా ఫంక్షనాలిటీ వైస్ చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తారనమాట ఆయిల్ అనేది. ఇప్పుడు 4 స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఆయిల్ సపరేట్ పంప్ అవుతుంది. తర్వాత వచ్చి పెట్రోల్ సపరేట్ పంప్ అవుతుంది. అప్పుడేమవుతుంది మిక్చర్ అయ్యి ఇంజన్ కూలింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అదే 2 స్ట్రోక్లో ఆయిల్ సపరేట్ పంప్ అవ్వదన్నమాట. అందుకని పెట్రోల్లో ఆయిల్ అనేది మిక్స్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఫ్యూయల్ ద్వారా ఆయిల్ మిక్స్ అయి వెళ్తుందో ఏవైతే చాంబర్స్ ఉంటాయి కదా, కంబషన్ చాంబర్ ద్వారా కంబషన్ అనేది ఒక ఫామ్ ఉంటుంది అనమాట. దాని ద్వారా లోపలికి ఆయిల్ పెట్రోల్తో కలిసి వెళ్ళి లోపల అనేది ఒక ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. అప్పుడు లూబ్రికెంట్స్ అనేది ఒకటి కలిసినప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఏర్పడి వాల్స్కి కొంచెం హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు హీట్ కంట్రోల్ ప్రతి ఒక్క దానికి, కూలింగ్కి ప్రతి ఒక్క దానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇలా ఒక ఆయిల్ 20 రూపీస్ ఆయిల్ వచ్చి ఇంజన్ సీజ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. 20 రూపీస్ ఆయిల్, 120 రూపీస్ పెట్రోల్ పడితే 20 రూపీస్ ఆయిల్ అంత హెల్ప్ చేస్తుంది. 1,00,000 రూపాయల బండిని కాపాడుతుంది అనమాట. దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆయిల్. ఈ విషయం మీలో ఎవరెవరికి తెలుసో కమెంట్ డౌన్ చేయండి. కాకపోతే నేను కూడా కొంచెం రీసెర్చ్ చేసి లైట్గా బ్రీఫ్ డీటెయిల్స్ మీకైతే షేర్ చేశాను. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, 1 లీటర్ పెట్రోల్ వేస్తే అర్ధ లీటర్ ఆయిల్ అలా వేయకూడదు. దానికంటూ ఒక క్వాంటిటీ అనేది మోతాదులో కరెక్ట్గా ఒక మోతాదు అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మెజర్మెంట్, ఆ మెజర్మెంట్ లేకంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది, ఏమేమో అయిపోతుంది ఇంజన్.